आप देख रहे हैं सिटींडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पेक्सुल। एक बार जो खाए यहाँ बार बार आने को चाहे यहाँ। నమస్కారం, నా పేరు యమున. వెల్కమ్ టు సిటీండియా న్యూస్. ఇక బులెటిన్ లోని అప్డేట్స్ చూస్తే, రాష్ట్ర చేనేత రంగాన్ని చేనేతలను ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ గారు కొత్త పుంతలు తొక్కిస్తూ వారికి ఉపాధి మార్గాన్ని చూపిస్తున్నారు. వరంగల్ కొత్తవాడలోని చేనేత కార్మికులు తయారు చేస్తున్న 50,000 దుప్పట్లు, 40,000 కార్పెట్లు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ప్రభుత్వానికి భారమైన నేతన్నల క్షేమం, ఉపాధి కోసం మంత్రి కేటీఆర్ గారు ఉభార స్వభావంతో వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ జీవనోపాధి కలిగిస్తున్నారు. వాటిని తయారు చేసేవారు 50 నుంచి 60 సంవత్సరాల వయసు కార్మికులు ఉండటం వల్ల కొత్తగా వచ్చే పవర్ లూమ్స్ తో వారు వాటిని తయారు చేయలేకపోతున్నారు. కాబట్టి వారు కార్పెట్స్ మరియు దుప్పట్లు నేసినంత కాలం వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ గారిని కోరుతున్నామని ఎమ్మెల్యే అసెంబ్లీలో చేనేతల గొంతును వినిపించారు. కాబట్టి నాకు అవకాశం ఎక్కువ ఇవ్వాలి అధ్యక్ష. అదేవిధంగా వరంగల్ కొత్తవాడలోని అధ్యక్ష చేనేత కార్మికులకు దుప్పట్లు 50,000, అదేవిధంగా కార్పెట్లు 40,000 ఖరీదు ఇప్పటికీ చేస్తున్నారు. ప్రభుత్వానికి భారమైనా కూడా సంబంధిత శాఖ మంత్రులు ఉదార స్వభావంతో వారందరికీ కూడా జీవనోపాధి కల్పిస్తున్నారు అధ్యక్ష. కానీ వారందరూ కూడా 55 నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి కార్మికులు కాబట్టి వారు కొత్తగా ఏర్పడేటువంటి పవర్ లూమ్స్తో పని చేయలేరు. కాబట్టి వారు ఉన్నంత కాలము వారికి ఈ ఖరీదు మొత్తం కూడా చేయాలని కూడా మీ ద్వారా సంబంధిత శాఖ మంత్రులు కేటీ రామారావు గారిని విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. ఆగి ఉన్న టిప్పర్ ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సంజయ్ బిశ్వాస్ అనే 38 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కూరగాయల వ్యాపారం చేసుకునే సంజయ్ తన ద్విచక్ర వాహనంపై కూరగాయలు కొనేందుకు మెహదీపట్నం వైపు వెళ్తున్న సంజయ్ కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు గచ్చిబౌలి పోలీసులు. అందుకే వచ్చిందండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినాక నీకైతే వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో జనవరి నెలలో మార్క్ఫెడ్ సంస్థ డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. నేటికి 126 మంది రైతులకు అమ్ముకున్న పంటకు డబ్బులు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొడంగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కొడంగల్ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే అనుచరుడు అయినటువంటి కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, మిగతా 2 వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లతో కందులను అమ్ముకుపోయిన అధికారులతో కుమ్మక్కై డబ్బులు 73 లక్షలు అక్రమంగా దారి మళ్లించారని, అందువల్ల 126 మంది అసలైన రైతులకు నేటికి డబ్బులు అందలేదని, అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం కొడంగల్ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. రైతులను మోసాలు చేస్తున్నారు. మీడియా మిత్రులకు ఇంకా మొత్తం రైతులను ఈ విధంగా మోసం చేస్తున్నారు. వాళ్ళు ఎవరికి చెప్పాలి? ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. 29,000 వరకు అమౌంట్ రావట్లేదు. దీని మీద చర్య తీసుకోవాలి. రైతులకు ఖచ్చితంగా ఉన్న రైతులకేమో ఈ విధంగా అన్యాయం జరుగుతున్నది. నరసింహ, వికారాబాద్ జిల్లాలో మార్క్పేట అండ్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ములుగు జిల్లా వాజేడు మండలంలో మరో కొత్త జలపాతం వెలుగులోకి వచ్చింది. వాజేడు మండలంలోని గ్రామ శివారులో గల గుట్టల పైనుంచి పాల నురగలు కక్కుతూ ఏనుగు సరి జలపాతం జాలువారుతున్న
మురుమూరు కాలనీ నుంచి 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్తే ఈ జలపాతం ఉంది. 50 అడుగుల ఎత్తు నుంచి పడే నీరు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. వరద నీటిలో చిక్కుకుపోయిన 3 చిన్నారులను గ్రామస్తులు కాపాడారు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా బైన్సా మండలంలో చోటు చేసుకుంది. బైన్సా మండలంలోని దేగాం గ్రామానికి చెందిన 6 చిన్నారులు సాయిబాబా ఆలయం వెనక ఉన్న వాగులో నీరు తక్కువగా ఉండడంతో అందులో ఆడుకోవడానికి వెళ్లారు. ఎగువ కురిసిన భారీ వర్షానికి వాగులో నీరు ఒక్కసారిగా ఎక్కువైంది. 6 చిన్నారుల్లో 3 బయటకు వెళ్లగా మిగతా 3 చిన్నారులు పోసెట్టి పాపయ్య గురు వరద నీటిలో చిక్కుకున్నారు. క్రమంగా వరద ప్రవాహం పెరుగుతుండటంతో భయపడి వాగులోని ఓ బొండరాయిపై నిల్చున్నారు. బయటకు వెళ్లిన చిన్నారులు కుటుంబ సభ్యులు గ్రామస్తులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన జేసీబీని తీసుకుని వాగు వద్దకు చేరుకున్నారు. జేసీబీకి తాడు కట్టి వాగులో చిక్కుకున్న 3 చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అరే ఆడి కట్టుకోండి ఆడి కట్టుకోవాలి ఆడి అరే మస్తున్నాడు అరే 14 రూపాయి జల్దీ జల్దీ పుల్లాడు అరే జల్దీ తీసుకోరా బాబా బండ చూడండి బండలే రాగం చేసుకోవాలి అరే ఇద్దరు కట్టుకోరు లేకపోతే కట్టుకుంటా నువ్వు కట్టరా ఆడికి ఆడి కట్టరా లీలు పెరిగినాయి బాయ్ లీలు పెరిగినాయి గుంజుకొని లీలు పెరిగినాయి ఇద్దరు కట్టోరు లీలు పెరిగినాయి ఆ పోరాడికి ఆగదే అడిగి కట్టుకోరాదు మళ్ళా కాదు బాయ్ ఏం కాదు అరే ఆడికి కూడా కట్ట అట్లనే ఆడికి కూడా కట్టాయి ఆడి కట్టుకోరాదు మళ్ళా విజయవాడ రూరల్ మండలం నిడమనూరులో సాయిబాబా విగ్రహం ధ్వంసం కావడం కలకలం రేపింది. శ్రీ సిద్ధి సాయిబాబా మందిరం బయట వైపు నెలకొల్పిన బాబా విగ్రహాన్ని మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సిఐ సురేష్ రెడ్డి సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి
జిల్లాలో అక్రమంగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినందుకు గతంలో ఇక్కడ పనిచేసిన ఆర్డీఓ నరేందర్ సహా అప్పటి డిప్యూటీ తహసీల్దార్ సహా మరో 6గురిపై చర్యలు. జిన్నారం మండలం కాజీపల్లిలో 2019లో చేసిన భూదందాపై ఎంక్వైరీ ఆధారంగా సస్పెన్షన్ వేటు కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని 4గురికి కట్టబెట్టడంపై చర్యలు తీసుకున్నారు సీఎస్ సోమేష్ కుమార్. కడప జిల్లా జమ్మలమడుగులో ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు నిండిపోయి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా జిల్లాలకు తోడు వర్షపు నీరు కలవడంతో నదులు పొంగి ప్రమాద స్థాయిలో గలగలమంటూ పారుతున్నాయి. గతంలో నీటి ప్రవాహాల వల్ల యువకుల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు తెలిసినా కూడా యువత తమ పద్ధతులు మార్చుకోవడం లేదు. ఒకవైపు కరోనా వల్ల కాలేజీలు స్కూల్స్ లేని కారణంగా యువకులు పారుతున్న నీళ్ల వద్దకు వెళ్లి చేపలు పడుతున్నారు. పోలీసులు అధికారులు ప్రమాదమని ఎన్ని ఆదేశాలు జారీ చేసిన యువత పెడచెవిన పెట్టి నదులు వంకలకు చేపల వేటకు ఈతలకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అనుకోని ప్రమాదాలకు గురై తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తున్నారు. తీసుకొని రాయిగా గిటాయి ఏ గిటాయా అది తీసుకొని రాయిగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ముక్కంటీశ్వరుని ఆలయంలో అర్బన్ ఎస్సీ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆలయంలో భద్రతా అంశాలపై అర్బన్ ఎస్పీ ఆరా తీసింది. విగ్రహాల ప్రతిష్ట కేసులో పురోగతి సాధించారు. నిందితులను గుర్తించడం జరిగిందని త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఆలయంలో కల్పించిన సీసీ కెమెరాలు ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయ భద్రతలో రాజీ లేని తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజ్ లో నిందితులను గుర్తించడం జరిగిందని తెలిపారు. గోపురాల వద్ద మరింత పటిష్టమైన భద్రత తగు చర్యలు చేపడతామని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఒక భక్తుడి రూపంలో 6వ తేదీ టెంపుల్లోకి రావడం జరిగింది. కాబట్టి ఆ డేట్కు ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలకి ఆ రోజు ఏమైనా జరిగిన దానికి ఏమైనా లింక్ ఉందా మేము ఆలోచిస్తాం. కొంత నమ్మకాలు ఎట్లా ఉన్నాయో ముందు వచ్చేసి ఆ వ్యక్తిని కానీ పట్టుకున్నట్లయితే అతని మనసులో ఎంట్రీస్, అక్కడ ఉన్నటువంటి ఫ్రిస్కింగ్ మెకానిజం, తర్వాత కెమెరాస్ అవైలబిలిటీ కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఇంకొంచెం పెంచుకోమని కూడా సజెషన్స్ ఇచ్చాము. వాళ్ళు ఇమీడియట్గా అంగీకరించారు. తర్వాత బయట ఉన్నటువంటి పరిసరాలను మేము పరిశీలిస్తున్నాం. మీరు ఇక్కడికి చూసినట్టయితే గతంలో కూడా ఎప్పుడో ఫైర్ ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భం ఉంది. అక్కడే మనకు వచ్చేసి ఓపెన్ ప్లేస్ కాబట్టి పబ్లిక్ వచ్చేసి మనకు అక్కడ కొన్ని మెటీరియల్స్ వచ్చేసి యథావిధిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళను కూడా ఈ షాప్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో, వాలంటీర్స్ ఉన్నారో, ప్రజలందరూ కూడా మనం కూడా ఇక్కడికైనా ఒకవేళ ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ ఏమైనా జరుగుద్దా, లేకపోతే ఎవరైనా మిస్చీఫ్ చేయడానికి అంటే ఆకతాయిలు ఏదైనా చేయడానికి ఏమన్నా ఆలోచిస్తారా అనేటటువంటి కోణంలో మీరు కూడా ఆలోచించాలా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ లేదా ఒక టెంపుల్ అడ్మినిస్ట్రేషనే కాకుండా ప్రజలందరం కూడా మనం కూడా ఒక తాటి మీద వచ్చినట్లయితే మత సామరస్యం దెబ్బకు. ప్రైవేటు ఉపాధ్యాయుల ఆకలి కేకల సమస్యల పరిష్కారం కోసం
టీపీటీఎస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి, తెలంగాణ అమరవీరుల స్తూపం గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత, లాఠీచార్జీ చేసిన పోలీసులు, పలువురికి గాయాలు. అరెస్టైన వారిలో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబీర్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు భయ్యా శివరాజ్, కోశాధికారి నవీన్ గౌడ్, సాంస్కృతిక కార్యదర్శి తిరుమలేష్, రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి జాకీర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు భాస్కర్ రాథోడ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు సునీల్ కుమార్, శ్యామ్ సుందర్, నల్గొండ జిల్లా అధ్యక్షులు మధుమూర్తి, రాఘవ, జనగామ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అన్వర్, జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, మీడియా ఇన్ఛార్జి ప్రణయ్ చరణ్, సంయుక్త కార్యదర్శి చింత నవీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ యాకూబ్, మేడ్చల్ జిల్లా కార్యదర్శి సుధాకర్, గజ్వేల్ అధ్యక్షుడు యాకూబ్. అరెస్ట్ అయిన ఉపాధ్యాయులను నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. జీవాలని ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుతున్నాం సార్. మా జీతాలు ఇవ్వాలి, మా జీతాలు ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్.